హిందూ ముస్లిం మధ్య ఎవరు విభేదాలు రాజేయాలని సాధారణ ప్రజలు అనుకోరు. ముస్లిం కాబట్టి నా ఇంట్లో పని చేయొద్దు, ముస్లిం కాబట్టి మా ఇంటి దగ్గర ఎలక్ట్రికల్ పని చేయొద్దు, ప్లంబింగ్ పని చేయొద్దు, లేకపోతే ఇంకో పని చేయొద్దు అని ఏ హిందువు అనుకోరు. అలాగే హిందువు కాబట్టి నువ్వు మా ఇంట్లో పని చేయక్కర్లేదని ఏ ముస్లిం అనుకోరు. కానీ ఇప్పుడు ఆ భయాలని కల్పించింది విజయవాడలో బయటపడ్డటువంటి టెర్రర్ మాడ్యూల్ ఉదంతం. ఇందులో దొరికినటువంటి సైదాబాద్ ఆన్లైన్ లో 42 మంది తీవ్రవాదుల్ని రిక్రూట్ చేస్తుంది. అంటే మహిళల్ని రిక్రూట్ చేసి తీవ్రవాదం మహిళలు కానీ యువతర ఇది వీళ్ళందరూ కూడా ఒక గిగ్ వర్కర్లు. అంటే మనకి తెచ్చిచ్చే టిఫిన్ లేకపోతే ఇతరత్ర సామాన్లు తెచ్చిచ్చేటటువంటి గిగ్ వర్కర్లు ఉన్నారు. అదే సందర్భంలో మామూలు పనులు చేసుకునేటటువంటి సాధారణమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇళ్లకొచ్చి పని చేసే వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి అయితే ఏకంగా పని మనిషి. అలాంటి పని మనిషి కూడా 42 మంది తీవ్రవాదులు రిక్రూట్ చేసి ఆయుధ శిక్షణ ఇస్తుంది. అంటే ఇక రాబోయేటటువంటి రోజుల్లో భయాలు ఎలా ఉంటాయి అన్నది గ్రహించాల్సి ఉంటుంది. ఎలాంటి వణుకు పుట్టించబోతున్నారు అన్నట్టు గ్రహించాల్సి. మనిషికి మనిషికి మధ్య నమ్మకాలు పోయి అపనమ్మకాలు సృష్టించేటటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ చూడబోతున్నాం ఈ ఈ వ్యవహారం చూస్తే. ఎందుకంటే విజయవాడ ప్రశాంతత నిలయం అనుకుంటే దాన్ని చెడగొట్టే ఉగ్రవాదు అటు హైదరాబాదు ఇటు విజయవాడ ప్లస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ఉగ్రవాదులు రికార్డెడ్ గా దొరికారు అంటే ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకోవాలి 42 మంది. ఇంకా వాళ్ళు ఇంకెవరిని రిక్రూట్ చేశారో తెలియదు. ఓవరాల్ గా ఒక భయం కలిగించే పని జరుగుతుంది.